హాయ్ హలో వ్యూయర్స్. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఒక ఆడియో ఆల్బమ్ సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి పాట మెలోడియస్గా, హార్ట్ టచింగ్గా, సూపర్గా, వినసొంపుగా అనిపిస్తున్నాయి కదా. ఎస్, నేను ఏ ఆల్బమ్ గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. మజ్ను. నాని హీరోగా రూపొందిన మంచి లవ్ స్టోరీ మజ్ను సినిమా పాటల గురించి కాకుండా ఇంకా బోల్డ్ అనే విషయాలు చెప్పడానికి హీరో నాని రెడీగా ఉన్నారు. మరి మన సింపుల్ చిట్ చాట్ స్టార్ట్ చేసిద్దాం. హలో నాని గారు, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, సూపర్ హ్యాపీ డెఫినెట్లీ. ఎందుకంటే మజ్ను ఆడియో ఆ రేంజ్లో సక్సెస్ అయింది కాబట్టి. సో నిజంగా ఏదైనా ఒక ఆల్బంలో ఒకటి రెండు పాటలు చాలా బాగా హిట్ అవుతూ ఉంటాయి, ఓకే. కానీ ఇందులో ప్రతి పాట అంతే మెలోడియస్గా, బాగా మజ్ను కాబట్టి మెయిన్ యూత్ టార్గెట్ చేసి మెలోడీస్ అన్ని హార్ట్లో గుచ్చుకునేలా చేసేసారు నిజంగా. అంటే లవ్ స్టోరీ కాబట్టి మామూలు సినిమాల కంటే కూడా లవ్ స్టోరీకి ఎప్పుడు కూడా మ్యూజికల్గా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ దానికి తోడు గోపి సుందర్, సంబడి హూ అండర్స్టాండ్స్ అండ్ లవ్ స్టోరీస్కి పర్ఫెక్ట్ అనమాట గోపి సుందర్. యాక్చువల్లీ మెజిషియన్ లాగా. సో అంటే నార్మల్గా ఏదైనా సరే ఆడియో రిలీజ్ అయ్యే ముందు మనకి ఆడియోని ఎలా రిసీవ్ చేసుకుంటారు అలా డౌట్లు ఉంటాయి. మజ్ను విషయంలో నాకు అస్సలు లేదు. ఎందుకంటే బిగినింగ్ నుంచి సాంగ్ నాకు ఎప్పుడైతే ఫస్ట్ కంపోజ్ చేసి గోపి సుందర్ పంపించాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అయ్యే సాంగ్ ప్లే అవుతున్నాయి నా కార్లో. అండ్ నాకు తెలుసు షోర్ షాట్ ఈ ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అవుతుందని ఫస్ట్ నుంచే తెలుసు. ఎవరి థాట్? మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి మీరే చెప్పారా? గోపి అన్న, గోపి సుందర్ ఐ థింక్ నేను గురించి అందరం ఎవరికి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఐ థింక్ గోపి సుందర్ అయితే ఎలా ఉంటుంది అన్నది వచ్చింది. అది మరి నేను అన్నానో మరి విరించి అన్నాడు నాకు గుర్తు రాలేదు. కానీ ఎవరు అన్నా సరే అందరం పర్ఫెక్ట్ గా ఉంటాడని అందరం ఏకీభవించడం వల్ల గోపి సుందర్ అంటే సీరియస్లీ గోపి సుందర్ ఆర్ఆర్ చేస్తే అదేదో మనం స్పెషల్ గా ఆర్ఆర్ వైపు ఒక చెవ్ వేసినట్టు కాకుండా సినిమాలో మనల్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మన రెగ్యులర్ గా ఒక ఆర్ఆర్ ఒక సౌండ్ ఉంటుంది కదా, అలా ఉండదు. అవును, సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఏదో కొత్త ఇన్స్ట్రుమెంట్ వాడతాడు. చాలా సూదింగ్ గా ఉంటుంది, డిస్టర్బింగ్ గా ఉండదు ఆర్ఆర్. సో హౌ ఇస్ హి అవుట్ సైడ్? హి ఈస్ ఫన్ లవింగ్. గోపి సుందర్ ఇస్ వెరీ ఫన్ లవింగ్. అండ్ ఎప్పుడు చూసినా సరే ఒక ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడు కలిసినా సరే. ఈవెన్ భలే భలే మగాడికి కూడా ఊరికే స్టేజ్ మీదకి రమ్మంటే వెళ్ళి 2 స్టెప్పులు కూడా వేస్తాడు. అంటే దేర్ ఇస్ వన్ నైస్ ఎనర్జీ అనమాట. అండ్ నేను ఒకసారి రికార్డింగ్ దగ్గర ఉన్నాను గోపి సుందర్తో. కంటిన్యూస్గా ఒక నవ్వుతూ జోకులు వేస్తూ ఒక ఎంజాయ్ చేస్తాడు. ఆ ఎంజాయ్మెంట్ అంతా తన వర్క్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మజ్ను వచ్చేటప్పటికి అందరికీ తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు గుర్తురాగానే నాగార్జున గారు గుర్తొస్తారు, అందులో డౌట్ లేదు. అండ్ మజ్ను అన్న పేరు అంతకంటే ముందు నుంచి ఉంది. బేసిక్ గా లైలా మజ్ను అంటారు, అదొక చరిత్ర. బేసిక్ గా ఆ పేరుకి కారణం ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు, మజ్ను అంటే సాడ్ క్లైమాక్సా, మజ్ను అంటే పాత మజ్నువా, మజ్ను అంటే ఏది కాదు. సాడ్ క్లైమాక్స్, సాడ్ బ్రేకప్ గురించి కాదు. బేసిక్గా మనం మజ్ను అన్న పదాన్ని ఎందుకు వాడతాం అంటే, ఒక ఏమంటారు, ఎవరైనా ఒక లవ్లో కొంచెం ఎక్స్ట్రీమ్ ఎమోషన్కి వెళ్ళినప్పుడు ఏంటి మజ్నులా తయారైపోతావు ఏంటి అంటాం. మజ్ను అన్నది ఒక విషాదం కూడా కాదు, దాన్ని వర్ణించడానికి. ఇప్పుడు అంటే పిచ్చి ప్రేమని చెప్పడం కదా. అంటే ఆ అమ్మాయిని ప్రేమించి మజ్ను అయిపోయాడంటే దాని అర్థం అమ్మాయి కంప్లీట్గా ఆ అమ్మాయి లవ్లో మ్యాడ్ అయిపోయాడని, అంటే అంతగా ప్రేమించేశాడని. సో ఆ కొంచెం ఏమంటారు, ఆ ప్రేమ లెవెల్స్ ని. మరి ఎందుకండి ఫస్ట్ టీజర్ లో ఆ ఇళయరాజా సాడ్ సాంగ్ సీడీ అడిగినందు? సాడ్ సాంగ్ దాంట్లో ఫన్ ఉందిగా, దాంట్లో ఫన్ ఉందిగా. అంటే ఇప్పుడు నేను సాడ్ బాబు ఆ ఇళయరాజా సాడ్ సాంగ్ సీడీ ఇవ్వను కానీ అందరూ నవ్వారు. సో దాన్ని మేము బాధ పెట్టాలనో లేదంటే అస్సలు. అండ్ సినిమాలో కూడా ఒక్క మధ్యలో 1-2 minutes మిమ్మల్ని కొంచెం బాధ పెడతానేమో, మిగతా అంతా నవ్విస్తానే ఉంటాం. అండ్ విరించి వర్మ కాంబినేషన్ అనగానే ఉయ్యాల జంపాల అనే సర్ప్రైజింగ్ గా బ్యూటిఫుల్ గా అనిపించింది మూవీ అందరికి కూడా. ఇప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఆ తర్వాత చేస్తున్న సినిమా అనగానే. సో ఉయ్యాల జంపాల కథ కూడా మీరు విన్నారు అండ్ ఇప్పుడు ఇది విన్నారు. సో ఇదే మెటీరియలైజ్ అయింది, ఎలా అంటే ఎలా కుదిరింది? ఉయ్యాల జంపాల కథ నేను చేయడానికి వినలేదు, నేను ఒపీనియన్ కోసం విన్నా. నాకు నా ఫస్ట్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ రామ్మోహన్, అండ్ తన సినిమా తీయబోతూ ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ తనే. అయితే తను తీయబోతూ ఒకసారి కథ వినమంటే వినడం జరిగింది. అండ్ విన్న వెంటనే చెప్పాను ఈ సినిమా షోర్ షాట్ హిట్ అని చెప్పాను గ్యారంటీగా. అండ్ పర్టికులర్గా అంటే నన్ను అడిగే ముందే
ఆ సినిమాకి న్యూ కమర్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పాను. ఓకే. ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళినప్పుడు ఫ్రెష్గా సినిమాని చూస్తారు, ఎక్కువ ఎంజాయ్ చేస్తారని. సో ఆల్మోస్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ చూసింది నేనే ఎడిటింగ్ టేబుల్ మీద. ఓకే ఓకే. సో దాని తర్వాత నాకు 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 విరించి పర్సనల్గా కూడా బాగా నచ్చుతాడు. అంటే నాకు చాలా చాలా మంచి వ్యక్తి అనమాట, చాలా మంచోడు. సో నాకు ఆ పాజిటివిటీ ఎప్పుడు ఉంది. అండ్ వీరించి మళ్ళీ ఈ కథ కూడా నాకు తీసుకొచ్చి చెప్పినప్పుడు నేను ఇమీడియట్గా నాకు నచ్చేసింది, ఓకే చేయడం జరిగింది. అయితే ఆ టైంలో నేను 1-2 ఫిల్మ్స్ చేస్తూ డేట్స్ కోసం ఒక 1-2 months ఆగాం. అయిన వెంటనే జెంటిల్మెన్ అయిన వెంటనే స్టార్ట్ చేసాం. ఆడియో లాగే ఆడియో ఈవెంట్ కూడా అంతే వండర్ఫుల్గా హ్యాపీగా జరిగింది. అండ్ ఆల్సో మనకి ఆడియో ఈవెంట్లోనే కదా చక్కగా ఆన్ స్పాట్ ఆడియన్స్ అక్కడ నుంచి ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అన్నది తెలిసిపోతూ ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా అనిపిస్తుంటుంది. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ ఆన్ ఈవెంట్? కాకపోతే మేము ఫస్ట్ రిలీజ్ చేసిన 2 songs ఈ 2 కాదు. అవునవును. కళ్ళు మూసి ఇంకా ఓయ్ మేఘమాల, ఆ 2 ఇన్స్టెంట్ హిట్స్ అయిపోయినాయి. అండ్ అది ఆడియో లాంచ్ కంటే ముందే రేడియోలో ఒక రిలీజ్ చేసాం. అండ్ నాకు ఆల్రెడీ ఆర్జేస్ వాళ్ళందరూ మెసేజ్లో ఫుల్ మేము అన్ని షోలు కంటిన్యూస్గా ప్లే చేస్తాం, అంతగా మాకు నచ్చేసింది, వీఆర్ ఎంజాయింగ్ ద సాంగ్ సో మచ్ అని. అయితే ఏవైతే నేను 2 songs చెప్పానో ఈ 2 సినిమా చూస్తూ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, సినిమా చూసినప్పుడు బాగా ఎక్కుతే అనుకున్నాను. విచిత్రంగా ఆడియో లాంచ్ అవగానే అంటే ఐ థాట్ దీస్ 2 songs ఆర్ సంథింగ్ సినిమాతోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. బట్ వెనిల్ కిషోర్ మెసేజ్, ఆ ఊరికే అలా సాంగ్, దట్ సాడ్ సాంగ్, బ్రేకప్ సాంగ్, ఈ సైడ్ నాకు అసలు నేను ఇది వింటుంటే నాకు స్క్రిప్ట్ రాసేస్తున్నాను, లవ్ స్టోరీ రాసేయాలని ఉంది, బెస్ట్ బ్రేకప్ సాంగ్ ఆఫ్ ద డికేడ్ అది అని పెద్ద మెసేజ్ పెట్టాడు. సో నేను ఏదైతే మూవీతో కనెక్ట్ అవుతారనుకున్నది ఆడియోగానే అంతగా కనెక్ట్ అయిపోవడం నిజంగా ఆశ్చర్యంతో కూడుకున్న ఆనందం. హీరోయిన్లు ఉండడం వల్ల అది ఏంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీనా ఇలాంటి చాలా రకాల డౌట్లు వస్తూ ఉన్నాయి. మజ్ను అంటే ఒక అమ్మాయితో బ్రేకప్ అయితే ఇంకొక అమ్మాయి వస్తుందా, ఇలాంటి ఏవేవో ఉన్నాయి. బట్ డెఫినెట్లీ మా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ మించి ఐ మీన్ డెఫినెట్లీ కొత్తగా ఉంటుందని అయితే మాకు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు టేకప్ చేశారు కదా. అదో విచిత్రమైన యాంగిల్, దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఇది ట్రయాంగిలా అని అడిగితే ట్రయాంగిల్ అనలేం, ట్రయాంగిల్ కాదా అంటే ట్రయాంగిల్ కాదు అనలేం. సో ట్రయాంగిల్ అయి ఉండొచ్చు, ట్రయాంగిల్ కాకపోయి ఉండొచ్చు, ఏదైనా అంటే నాకు కథ తెలుసు, నాకు కథ తెలిసే దీనికి ఆన్సర్ నాకు చెప్పడం రావట్లేదు. సో మీరే చూడాలి. సో ఇద్దరు హీరోయిన్లకి లవ్ స్టోరీ ఉందంటే డెఫినెట్లీ మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇద్దరు హీరోయిన్లు అను ఇమాన్యుల్ అండ్ ప్రియశ్రీ. అండ్ ఇద్దరు కొత్త వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేస్తాం. లవ్ స్టోరీకి ఎప్పుడు కూడా గర్ల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కమర్షియల్ సినిమా ఇంకోటి అంటే హీరో కనెక్ట్ అయిపోతే చాలు. ఒక లవ్ స్టోరీలో అలా కాదు, అమ్మాయి కూడా మనకు నచ్చేసి వీళ్ళిద్దరూ ఒకటైతే బాగుండు అన్న ఫీలింగ్ వస్తేనే మనకి లవ్ స్టోరీస్ నచ్చుతాయి. సో అది చాలా క్రూషియల్. సో బిగినింగ్లో కొత్త అమ్మాయి అంటే ఆ కనెక్ట్ వస్తుందా, ఏంటి కరెక్ట్ చాయిస్ అని చాలా భయపడ్డాను. మొన్న ఫైనల్ కాపీ చూసి నేను ఇంకా ఎడిట్ షూట్లో చూస్తున్నాను, 3-4 సీన్లు అయిపోయినాయి. ఒక క్రూషియల్ సీన్ వచ్చింది అమ్మాయిది. పక్కన మా కో-డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సుబ్బు అని ఒకటి ఉన్నాడు, అతను నుంచొని చూస్తున్నాడు. నుంచొని అతను ఇలా స్క్రీన్ వైపు చూస్తూ రిలీజ్ అయినాక ఈ అమ్మాయి పోస్టర్లు పెట్టేసుకుంటారు సార్ బెడ్రూమ్లో అన్నాడు. అంటే నాకు ఒకసారి నేను సినిమా చూస్తే ఒకసారి రియాక్షన్ ఏంటి అన్నా, అయితే లేదు సార్ నిజంగా నేను లొకేషన్లో చూసినా అనుకోలేదు కానీ సినిమాలో భలే ఉంది సార్ అసలు, అంటే ఆన్స్కి కనెక్ట్ అయిపోతున్నాను సార్ నేను. అంటే స్టోరీలో అను ఇమాన్యుల్ గురించి చెప్పట్లేదు, తను సినిమాలో ఉన్న కిరణ్ గురించి చెప్తున్నాడు. సో ఆ కిరణ్ పాత్ర ఎంత బాగా వచ్చిందంటే అయిపోయేటప్పటికి మీరు సినిమా చూసేటప్పుడు తెలియకుండా ప్రేమలో పడిపోతారు. అంటే నాకు లాస్ట్ టైం నాకు గుర్తుంది తొలి ప్రేమ సినిమా అప్పుడు మనం కీర్తి రెడ్డిని చూస్తే అసలు ఇలాంటి అమ్మాయి ఉంటే అసలు లైఫ్లో సెట్ అనుకునే వాళ్ళం. సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది. అంటే ఆ లెవెల్ ఆ స్పాన్ నాకు తెలియదు. బట్ మీరు సినిమా చూస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు కాకపోవచ్చు బట్ అబ్బాయిలు డెఫినెట్గా దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్. అండ్ ఈవెన్ ప్రియా. మజ్ను టైటిల్ని బట్టే ఇది ఒక లవ్ స్టోరీ అని తెలుస్తుంది. సో
వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇట్ ఈస్? అంటే చాలా కాలం తర్వాత మేము చూడబోయేలాగా ఉంటుందా, ఎలా అంటే ఇప్పుడు బేసిక్ మీ క్వశ్చన్ నాకు అర్థమైంది అంటే అన్నిట్లో లవ్ స్టోరీ ఉంటుంది కదా, మీది ఎలా కొత్తగా ఉంటుంది అని అడిగారు అంతేగా. సో ఎందుకంటే లవ్ స్టోరీలు ఎన్ని ఎప్పుడో లవ్ స్టోరీలు చూసాం, చిన్నప్పటి నుంచి మీదేంటి చూస్తూ చెప్పండి అంటున్నారు అంతేగా. మరి. అయితే నో మజ్ను గురించి చెప్పాలంటే దాంట్లో నాకు పర్సనల్గా నచ్చింది, నేను సినిమా చేయడానికి కారణం ఏంటంటే అన్కాంప్లికేటెడ్, అంటే మిమ్మల్ని స్ట్రెయిన్ చేసే లవ్ స్టోరీ కాదు, ఓకే, మీరు అలా ఊరికే కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే లవ్ స్టోరీ, అదొకటి ఫస్ట్ పాయింట్. రెండోది మజ్నులో ప్రతి సీన్లో కథలో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు విరించి, నేను ఇందాక చెప్పినట్టు విరించిలో ఒక మంచితనం, ఒక అమాయకత్వం ఉంది. ఓకే, ఒక ఆ ఇన్నోసెన్స్, ఆ మంచితనం ప్రతి సీన్లోనూ చాలా సటిల్గా వస్తుంది బయటికి. సో తెలియకుండా ఒక సినిమా చూసేటప్పుడు మనకి తెలియని ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది, ఒక తెలియని పాజిటివ్ వైబ్ ఉంటుంది. నా సినిమా అని చెప్పట్లేదు, ఇలా అందరూ వాళ్ళ సినిమా గురించి చెప్తారేమో కానీ, బట్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మజ్ను విషయంలో ఏంటంటే నెగిటివిటీ ఉన్న క్యారెక్టరే ఉండదు సినిమాలో. అంటే ఇప్పుడు మనం రకరకాల స్టోరీలు చూస్తూ ఉంటాం, ఎవరో కుళ్ళు కుతంత్రం, ఎవరో ఏదో ప్లాన్ చేస్తారు, విలన్లు ఉంటారు, ఏదో చేద్దాం అనుకుంటారు, లేదంటే విలన్ లేకపోయినా సరే ఉన్న వాళ్ళకి ఎవరికి ఇద్దరికి పడదు, లేదంటే ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకరిలో ఒకరు చెడగొట్టేసుకుందాం అని ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో, లేదంటే ఒక ఏమంటారు వెనకాల ఏదో తిట్టుకోవటం, ఇంకోటి ఏదో ఒక సినిమా 2 గంటల 10 నిమిషాల్లో ఒక్క నెగిటివ్ వైబ్ వచ్చే ఒక్క ఎలిమెంట్ అయినా ఉంటుంది ఏ సినిమాలో. అది విరించి ఆలోచనలో లేదు, విరించి సినిమాలోనూ లేదు. సో అదే గొప్పతనం, సినిమాలో అందరూ మంచోళ్ళే, అంతా మంచోళ్ళే, మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటారు, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అండ్ ఇట్స్ అ వెరీ స్వీట్ హ్యాపీ ఫిల్మ్. మంచిగా ఉంటూ బ్రేకప్ ఎలా వద్దబ్బా, చూడాలి. ఇంట్రెస్టింగ్ థింగ్, మీరు చూడాల్సిందే. సీరియస్లీ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు మజ్ను అనే టైటిల్తో రావడం, ఈ కాంబినేషన్, మ్యూజిక్, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూనే ఉన్నాయి రోజు రోజుకి. డెఫినెట్లీ మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతారు, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందని మా నమ్మకం. సో డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఆడియో సక్సెస్, అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ మూవీ సక్సెస్ కూడా. రిలీజ్ అయిన తర్వాత ఇలాగే మళ్ళీ కలిసి షోలో కలిసి అప్పుడు నేను కొంచెం ఓపెన్ అప్ అవుతా, కొంచెం డీటెయిల్స్ లో డైలాగుల గురించి కూడా అప్పుడు దాకా ఓకే, అర్థమైంది. అందుకే నేను కూడా ఇప్పుడు ఏమీ ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు. యా, సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. డెఫినెట్లీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ టు వాచ్. yes, thank you so much for being with us, Nani garu. Thank you.